99% నేను అమలు చేసేసాను. 1% ఉంది. నిజంగా 1%ఏ అంత అనుకుంటే దాదాపుగా 4 లక్షల మంది జనం రోడ్డు ఎక్కారు. ఇక రేపో మాపో ఉద్యోగస్తులు వీళ్ళు కూడా ఇంకా పెండింగ్ ఉన్నారు. ప్రతిపక్షాలు రోడ్డు మీద ఉన్నాయి. పరిపాలన ఫెయిల్యూర్ అని ఇంతమంది చెప్తున్నారు. అయినా కూడా దీన్ని ఇంతమంది ఆయన ఆడదాం అంటున్నారు. ఆడదాం ఆంధ్ర అంటే జనం ఆందోళన ఆంధ్ర అంటున్నారు. ఎట్లా చూస్తారు ఇది? ఇది అంటే రాజకీయ విషయాలని పక్కన పెడితే అంగన్వాడీ వ్యవస్థ అనేది మన సొసైటీలో చాలా ఇంపార్టెంట్ వ్యవస్థ అండి. వీళ్ళు చేంజ్ ఏజెంట్లు అన్నమాట. మొత్తం అంటే సొసైటీని మార్పు చేసే ఏజెంట్లు వీళ్ళు. అంటే గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం అందించడం దగ్గర నుంచి పిల్లలకి ప్రీ స్కూల్ ఏర్పాట్లు చేయటం వరకు వీళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తారు. ఇటువంటి చేంజ్ ఏజెంట్లని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది ఆ పని చెయ్యటం చేతగాక వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రయారిటీస్ తెలియక ఆయన ఇటువంటి పనులన్నీ చేస్తున్నాడండి. మీరన్న విషయం చాలా కరెక్ట్. ఈయన మేనిఫెస్టోలో చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి? మొత్తం రాష్ట్రం మొత్తం కూడా భయభ్రాంతుల్ని చేసి అందరి మీద పోలీసులు కేసు పెట్టి అణచివేత విధానాలు అవలంబించటం వల్ల ఇంతకాలం కూడా చాలా చాలా సెక్టార్స్ లో వాళ్ళు బయటికి రాలేకపోయారండి. అంటే మనం బయటకు వచ్చిన ఉద్యోగుల్ని మనం చూసాం, బయటకు వచ్చిన టీచర్లని మనం చూసాం. వాళ్ళు చలో విజయవాడ కార్యక్రమం ఇవన్నీ పెడితే పెద్ద ఎత్తున చేస్తే వాళ్ళ మీద ఎటువంటి అణచివేత విధానాలకి పాల్పడ్డారో చూసాం. నేను అందుకే ఆ క్వశ్చన్ బేస్ చేసుకునే కమల గారిని అన్నాను. 4.5 ఏళ్ళు రాలేదు, ఇప్పుడే ఎందుకు వచ్చారంటే అణిచేస్తారన్నది ఎగ్జాంపుల్ కనపడి ఇప్పుడు వచ్చారా 100 రోజులు కాబట్టి ఇక సమయం ముగిసిందని. అదేనండి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా పాపం చిన్న ఉద్యోగస్తులు అండి, చాలా చిన్న ఉద్యోగస్తులు. వీళ్ళు అంత గొంతు విప్పి వాళ్ళు ఒక సంఘటిత రంగంలోనే ఉన్నా కానీ వీళ్ళు తమ వాయిస్ ని బలంగా వినిపించలేరు. అటువంటి పరిస్థితుల్లో, నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్న చిరు ఉద్యోగుల్ని రాష్ట్ర ప్రభుత్వమే అన్ని విషయాలు పట్టించుకొని చేయాలండి. అటువంటిది చాలా ఇంపార్టెంట్ సెక్టార్ సమాజంలో. ఈ పౌష్టికాహారం, బాలింతలకి పౌష్టికాహారం అందించడం దగ్గర నుంచి పిల్లల్ని ఎడ్యుకేషన్ వైపు తీసుకెళ్లే అంత ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసే వీళ్ళని అసలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకనే గతంలో వాళ్ళ ఆందోళన చేయటం ప్రారంభించగానే ఒక అల్టిమేటం ఇవ్వంగానే అప్పుడు జీతం పెంచారు. చాలా 10,500 రూపాయలు చేయటం ఇదంతా కూడా జరిగిందనమాట. ఇది ఏంటి అంటే ఈ వ్యవస్థని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయిలో అందరూ మనం వైద్యుల్ని, డాక్టర్లను పెట్టలేము. వీళ్ళు వచ్చేసి పౌష్టికాహారం ఏంటి, ఎట తీసుకోవాలి ఏంటి అని చెప్పే వీళ్ళు డాక్టర్లతోటి సమానం అండి వీళ్ళు. అటువంటి వ్యవస్థని ఇంత నిర్లక్ష్యం చేసి వాళ్ళు ఇప్పుడు అందరి జీవన ప్రమాణాలు పెరిగిపోయినాయండి. జీవన వ్యయం పెరిగిపోయింది. జీవన వ్యయం పెరిగిపోయినప్పుడు జీతాలు పెంచమని అడగటం సహజం. వాళ్ళు 26,000 రూపాయలు అడుగుతున్నారు. మేము 26,000 రూపాయలు పెంచలేము, మేము ఒక 14,000 చేస్తాం, 15,000 చేస్తాం అని ఏదో ఒక విషయం చెప్పాలండి. అంతేగాని వీళ్ళని అవమానించటం, ఈ ఉద్యమాన్ని అణిచివేయాలని చూడటం, ఇటువంటి విధానాలన్నీ ఫాలో అవుతున్నారండి. ప్రత్యామ్నాయం కూడా చూస్తాం అవసరం అయితే అంటున్నారు. వీళ్ళు రకరకాల ఇది చెప్పేసి వీళ్ళని ఏ విధంగా అణిచివేయాలో మనం అంతకు ముందర ఎన్జిఓల విషయంలో కూడా మనం చూసామండి. వాళ్ళని తీసుకొచ్చి లైన్ లో పెట్టుకోవటానికి, వాళ్ళ నాయకుల్ని లోబర్చుకోవటానికి రకరకాల వాళ్ళకి భయం పెట్టేసి వాళ్ళందరినీ లోబర్చుకుని ఎంప్లాయీస్ ని గొంతెత్తకుండా చేశారు. వీళ్ళు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి మీరు ఇదే విధంగా స్ట్రైక్ చేస్తే అసలు అంగన్వాడీ వ్యవస్థని రద్దు చేస్తామని చెప్పి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు విపరీతంగా ప్రచారం చేస్తున్నారండి. అంటే అంగన్వాడీ వ్యవస్థని మీరు రద్దు చేస్తారా? వాళ్ళు డిమాండ్లు అడిగితే వాళ్ళు ఏదో జీతం పెంచండి అయ్యా మాకు అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే అంగన్వాడీ వ్యవస్థని రద్దు చేస్తామని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారండి. అంటే ఇంత దురదృష్టకరమైన పరిస్థితుల్లో అందరూ ఎంప్లాయీస్ అందరూ ఇరుక్కొని ఉన్నారు.
వీళ్ళకి వీళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సౌకర్యం కూడా రాదండి. అంటే వాళ్ళకి ఇప్పుడు ఏదైనా ఇల్లు ఇస్తారు, ఇటువంటివి ఇస్తారు అంటే వీళ్ళని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇది డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. వీళ్ళందరూ కూడా పేద వర్గాల కిందకే వస్తారు. ఏంటి ఇంతమంది ఓట్లు వద్దనుకుంటున్నారా ముఖ్యమంత్రి గారు? ఇప్పుడు జనరల్ గా తెలుస్తుంది కదా, వీళ్ళు వ్యతిరేకం అంటే లెక్కేసుకుంటాం. జనరల్ గా ఆయన అన్ని లెక్కలేసుకునే చేస్తారు కదా. మరి ఇంతమందిని కాదనుకుంటున్నారా? టీచర్లు వద్దనుకుంటున్నారు, 10 లక్షల మందిని వద్దనుకుంటున్నారు. వీళ్ళ ఓట్లు కాదా రేపు? ఒకటి వాళ్ళకి చేస్తామన్నది చేయలేదు, అదే కదా న్యాయంగా ప్రశ్నిస్తున్నారు. ఏంటి, ఎందుకు వద్దనుకుంటున్నారు వీళ్ళని? వీళ్ళని వద్దనుకోవటం కాదండి, వీళ్ళని లొంగ తీసుకుంటాము అనే ధైర్యం వాళ్ళకి. ఏ విధంగా అయినా వీళ్ళ నాయకుల్ని పిలిచి మాట్లాడుకుంటాము, మనం ఎట్లయినా సెటిల్ చేసుకుంటాము, ఏ విధంగా అయినా మనకేమి ఇబ్బంది లేదు అనేది వాళ్ళ ధైర్యం అండి. అంటే లొంగ తీసుకుందామన్న ఆలోచన తప్ప వాళ్ళని చూసి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించి ప్రేమతోటి వాళ్ళని దగ్గరికి తీసుకుందామనే కాన్సెప్ట్ వీళ్ళకి లేదు. మీరు ఏ సెక్టార్నైనా చూడండి, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏ సెక్టార్ ని చూసినా ఇదే విధానం, బెదిరించి లొంగ తీసుకుందాము అన్న విధానం తప్ప వాళ్ళ ఇంపార్టెన్స్ ను గుర్తించటం. వాళ్ళ సొసైటీలో ఇప్పుడు మీరు వాలంటీర్లనే చూస్తున్నారండి. వాలంటీర్లు అందరూ కూడా వైసీపీ వాళ్ళే కదా. మేము అసలు మొత్తం మా కార్యకర్తలనే పెట్టుకున్నామని వాళ్ళు చెప్పారు. ఈ రోజున వాళ్ళందరూ వాలంటీర్లు. మొన్న ఒక ఆయన జనసేనలో చేరాడండి, వాలంటీర్ ఉద్యోగానికి రిజైన్ చేసి. నిన్న ఇంకొక లేడీ తెలుగుదేశం పార్టీలో చేరారు వాలంటీర్లు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మనం ప్రేమతోటి ఉంటే, అంటే ప్రభుత్వం అనేది ప్రేమతోటి చూడాలండి. ప్రజల్ని గాని ఎంప్లాయీస్ ని గాని, మరీ ముఖ్యంగా ఈ చిన్న స్థాయి ఉద్యోగుల్ని ఎంత ప్రేమగా చూస్తే సొసైటీ అంత ఆనందంగా ఉంటుంది. అటువంటిది లేకుండా ఈ అణచివేత విధానాలు ఇన్ని సంవత్సరాలు మీ డౌట్ కరెక్టే. ఇన్ని సంవత్సరాలు వీళ్ళు ఎందుకు ఆందోళన చేయలేదు అంటే వీళ్ళకి ఒక రకంగా భయం పెట్టారండి. అంటే అణిచేస్తారని భయంతో బయటికి రాలేదు. టీచర్ల కళ్ళ ముందు కనిపించారు కదండి. టీచర్ల కళ్ళ ముందు కనిపించినప్పుడు ఏం చేస్తారు? ఒక బ్రేక్ తీసుకుని జనసేనతో కూడా మాట్లాడి మళ్ళీ